నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అచ్చంపేట పట్టణంలో యాదవ భవన్ భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్, ఎమ్మెల్యే వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోడే రామచందర్ మాట్లాడుతూ యాదవ భవనానికి 5 లక్షల రూపాయలు, ఉమా మహేశ్వర ఆలయానికి 2 లక్షల రూపాయలు, అమరాబాద్ పెద్దమ్మ తల్లి దేవస్థానానికి 2 లక్షల రూపాయలు, పదర శ్రీకృష్ణ టెంపుల్కు 2 లక్షల రూపాయలు, మధ్యమడుగు ఆంజనేయ టెంపుల్కు 2 లక్షల రూపాయలు ప్రకటించామన్నారు. బోడే రామచంద్ర యాదవ్కి అచ్చంపేట నియోజకవర్గం పదవుల తరపున ఎమ్మెల్యే వంశీకృష్ణ మరియు కాసన్న యాదవ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆశయంతో ఈరోజు ఇక్కడ తలపెట్టిన కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమము ఆ స్వామివారి ఆశీస్సులతో అతి తొందరలో పూర్తయ్యి అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ, కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఇక్కడ నిర్మాణం తలపెట్టిన యాదవ భవన కార్యక్రమం ఏదైతే ఉందో ఇందులో నా వంతు సహకారం కూడా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా వంతు బాధ్యతగా వెంటనే ఒక 5 లక్షల రూపాయలు నేను వెంటనే పంపిస్తానని చెప్పి తెలియజేస్తూ, ఇక్కడ నిర్మాణం తలపెట్టిన కార్యక్రమం అతి తొందరలో పూర్తయ్యి ఇక్కడ సామాజికంగా, ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగా మంచి సేవా కార్యక్రమాలు జరగాలని చెప్పి, దానికి అందరి సహకారం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకు అన్న 5 లక్షల రూపాయలు ప్రకటించినందుకు అచ్చంపేట ప్రాంతం యాదవుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, మా డాక్టర్ వంశీకృష్ణ గారి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము. మీరు భూమి పూజతో పాటు రేపు భవన నిర్మాణ ఓపెనింగ్ కూడా మీరు రావాలని, ఆ భగవంతుడు ఆ శక్తిని ఇవ్వాలని మేము ఆ భగవంతుని కోరుకుంటున్నామన్నా. చాలా వేసుకుంటాం. ఏ టైంలో పూజ మాల వేసుకున్నాడు కానీ అన్ని శుభ పరిణామాలే జరుగుతున్నాయి. అసలు అన్న మన ప్రాంతానికి రావడం, మన నల్లమల్ల ప్రాంతానికి రావడమే గర్వకారణం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి యాదవ బిడ్డన మీరు వస్తున్నారంటే మీరు ఎవరో మాకు పరిచయం లేదు, మొదటిసారి మేము ముఖం చూస్తున్నాం. కానీ మా బిడ్డ మా ప్రాంతానికి వస్తుందని నల్లమల్ల ప్రాంతంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా మీకోసం తన వంతుగా తను చేసుకుని ఫ్లెక్సీలు కట్టి అన్న వస్తుండని పొద్దుగాల నుంచి వెయిట్ చేసి మా బిడ్డను మేము చూసుకోవాలనే విధంగా ఈ నల్లమల్ల ప్రాంతంలో ఇంత మీద కార్యక్రమం మీ చేతుల మీద భూమి పూజ కావడం, మా యొక్క డాక్టర్ వంశీకృష్ణ గారు కూడా మాకు సహకరించడం, మీ వాళ్ళు ఎవరు వచ్చినా తీసుకురండి సహకరించండి, నేను మీకు ఎల్లవేళలా సహకరిస్తానని మా సార్ మీకోసం ఒక గంట సేపు పూజలో అయ్యగారు గంట సేపు పూజ చేయించడం జరిగింది. అయిన తర్వాత ఒక గంట సేపు ఇక్కడ వెయిట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ అచ్చంపేట ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా నీకు రుణపడి ఉంటాం. మా డాక్టర్ సాబ్ తరఫున కూడా మీకు మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం, మా డాక్టర్ వంశీకృష్ణ తరఫున. ఎందుకంటే సారు కూడా మీకోసం ఇవాళ మాకు కావాల్సింది అభివృద్ధి, మాకు కావాల్సింది ఏదైనా కానీ మంచి కానీ మేము ఎవరు వచ్చినా సరే మన ప్రాంతానికి ఆహ్వానిస్తాం, మన ఎవరైనా విలువండి అనే విధంగా మా సారు మాకు చెప్పడం జరిగింది. కాబట్టి మీరు వచ్చినందుకు ఈ యాదవ భవనం అనే ఈ మీ పాదం తగిలినందుకు మా భవన నిర్మాణం కూడా ఏదో మంచి పూర్తవుతుందని, అదేవిధంగా ఈ యొక్క నల్లమల్ల ప్రాంతంలో ఉన్నటువంటి పబ్బత్ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో ఇక్కడ వచ్చిన పబ్బత్ ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ స్వామి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా మీరు కూడా మా అందరం సహకరించాలని మా అచ్చంపేట యాదవ సంఘం తరఫున పూర్తిగా మద్దతు తెలుపుతున్నాం. మీరు ఎక్కడున్నా ఏడున్నా మా బిడ్డగా మేము చూసుకుంటామని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న ప్రతి ఒక్క యాదవ బంధువుని కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉమామహేశ్వరం టెంపుల్ ఉంటుంది. మా స్వామి చెప్పినట్టుగా అక్కడ మధ్యమడుగు ఆంజనేయ స్వామి టెంపుల్ రెండు ఫేమస్ టెంపుల్. ఇది కూడా దర్శనం ఈరోజు రావడానికి ప్రధాన కారణము ఆంజనేయ స్వామి టెంపుల్. అంటే మీరు ఉమామహేశ్వరం కూడా వెళ్ళండి స్వామి, ఇక్కడే అందువే కూడా తీసుకెళ్ళండి స్వామిలో. ఉమామహేశ్వరం తీసుకెళ్ళి మధ్యమడుగు ఆంజనేయ స్వామి. నేను సాయంత్రం వస్తున్నాము, అక్కడ నైట్ ఉండేది ఉంది అక్కడ.